న్యూస్ విజన్ వార్తలకు స్వాగతం. కొన్నిసార్లు మనం ఏదైనా చూస్తే ఇట్టే గుర్తించడం అంత సులువైన పనేం కాదు. అలాంటిదే ఇది. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో 2 ఏళ్ల క్రితం ఈ భవనం నిర్మించారు. అందులో ఎటు చూసినా ప్రకృతి దృశ్యాలు, పచ్చని చెట్లు, దేవతామూర్తులు, ధ్యానముద్రల, సూర్య నమస్కారాల చిత్రాలతో కనిపించే ఈ భవనం లోపలికి వెళ్ళాక గాని ఇది హరితవనం కాదు, దేవాలయం కానే కాదు, ఇది ఓ వైద్యాలయం అని మనకు అర్థం కాదు. అలాంటి ప్రకృతి ప్రేమకు, సంస్కృతి సాంప్రదాయాల రక్షణకు అటు జవాన్ ఇటు కిసాన్లను గుర్తు చేసే చిహ్నాలు ఎన్నెన్నో మనకిక్కడ దర్శనమిస్తాయి. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు మన ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావాలను రోగులకు చెబుతూ, అలోపతి మందులకు తోడుగా ప్రకృతి సిద్ధ సేంద్రియ పంటల ధాన్యాల వల్ల కలిగే మేలు వివరిస్తూ వాటి ఉపయోగాలను తెలియజేస్తున్నారు రాఘవేంద్ర హాస్పిటల్స్ ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ రాఘవేందర్ రెడ్డి. పలు దేవాలయాలలో లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి క్రింది భాగంలో నీళ్లను ఏర్పాటు చేస్తారు. అలా ఇక్కడ కూడా ఆ నీళ్లను ఏర్పాటు చేశారు. మరెన్నో విశేషాలను మనకు రాఘవేంద్ర హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాఘవేందర్ రెడ్డి అందిస్తున్నారు. ఆ విశేషాలను మనం కూడా తెలుసుకుందాం. పేషెంట్స్ ఉన్నారా? పట్టకపోయినా కనిపిస్తుంది. జ్వరం వచ్చిందేమన్నా? జ్వరం అయితే ఏం లేదు కదా? పట్టకపోయినట్లు అనిపిస్తుంది, ఊలపోయినట్లు అనిపిస్తుంది, తిరిగినట్లు ఏమన్నా అనిపిస్తుందా? బీపీ షుగర్ మందులు ఏమైనా వాడుతున్నావా? ఏం లేదు. బాబుకి 3 years దగ్గర నుంచి ఉంది. ఓకే. గురుగురు ఉంది బాగా. సర్ది ఏం లేదు కదా? సర్ది కూడా మందులు రాస్తా, దగ్గు రాస్తా. ఒక 2 రోజులు వాడండి. ఉత్త జ్వరం ఒకటే ఉంది. ఒకటి ఎప్పుడన్నా సడన్గా ఏడ్చినప్పుడు ఒక డ్రాప్స్ రాస్తున్నా, అదే
దగ్గు తగ్గకపోతే మళ్ళీ ఒకసారి తీసుకుని వద్దాం రోజు చూసి సరే.
అందరికీ నమస్కారం. నా పేరు రాఘవేంద్ర రెడ్డి. నేను శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ అని 2008లో స్టార్ట్ చేశాము. మా భార్య ప్రియాంక, ఆమె గైనకాలజిస్టు, బీపనగల్ సిహెచ్సిలో గవర్నమెంట్ డాక్టర్గా పనిచేస్తుంది. యాక్చువల్గా నేను చదువుకున్నప్పుడు కానీ, నేను వర్క్ చేసినప్పుడు కానీ నేను అనుకున్న కొన్ని హాస్పిటల్ అంటే ఇలా కట్టాలని. సో దానికోసం అని చెప్పి ఏదైనా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే పేషెంట్కి హాస్పిటల్ చూడగానే లేనిపోని రోగాలు కూడా వస్తుంటాయి. అలా కాకుండా ఒక న్యాచురల్గా దగ్గరగా ప్లస్ పేషెంట్ రాగానే ఆయన ఆటోమేటిక్గా ఆయన రోగాలను కూడా తగ్గిపోయే రకంగా అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలని అనుకొని దానికి తగ్గట్టుగానే నేను ఒక కళల సౌధాన్ని నిర్మించుకున్నాను. అది పెబ్బేరులో శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్ అని కొత్తగా స్టార్ట్ చేశాము. 2 years అవుతుంది. అంతకుముందు పాత బిల్డింగ్లో ఉండే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి 2 years అవుతుంది. సో దీంట్లో పేషెంట్కి ఒకవేళ ఎప్పుడు పేషెంట్ రాగానే ఒక నేచర్కి దగ్గరగా ఉండేలాగా ఒక థీమ్తో ప్లాన్ చేశాము. మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు ఎక్కువ మంది గర్భిణీ స్త్రీలు ఉంటారు. ప్లస్ గర్భిణీ స్త్రీలకి న్యాచురల్ ఆహారం ఇస్తే వాళ్ళకు సాధారణ కాన్పులు కావడం కానీ, ప్లస్ వాళ్ళ రక్త వృద్ధి కూడా జరగడం కానీ చాలా వరకు చూస్తుంటాం. దానికోసం అని చెప్పి మేము స్పెషల్గా నవారా కానీ, బహురూపి, కులాకర్, రత్నచోడి ఇలా దేశవాళీ రకాలని పండిస్తూ న్యాచురల్ పద్ధతిలో వాళ్ళకి అందించడం వల్ల చాలా వరకు బెనిఫిట్ చూసాం వాళ్ళకి. ప్లస్ మా దగ్గరకు వచ్చే షుగర్ పేషెంట్స్ కానీ, డయాబెటిక్ పేషెంట్స్ కానీ, హైపర్టెన్సివ్ పేషెంట్స్ కానీ వాళ్ళకు కూడా వీలైనంతవరకు దేశవాళీ రకం అన్నంతో రైస్తో తినడం వల్ల చాలా షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు మనం. దాంతోపాటు వివిధ రకాల ప్రోడక్ట్స్ కూడా మేము వాళ్ళకి న్యాచురల్గానే తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. అల్లోపతి మెడిసిన్తో పాటు ఇలాంటివి తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. పేషెంట్ తీసుకునే ప్రతి ఆహారంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అందుకే మేము నలభీమా పాకశాలని మా హాస్పిటల్ ఆవరణలో ఒక క్యాంటీన్ తయారు చేశాము. దాంట్లో దాదాపుగా వాళ్ళకు లభించే టిఫిన్లు కానీ, దోశ కానీ, ఇడ్లీ కానీ, ప్లస్ సంజీవన్ అని చెప్పి మిల్లెట్స్తో తయారు చేసిన ఒక ద్రావకం కానీ వాళ్ళకి అందిస్తున్నాము. మిల్లెట్స్తో చేసిన దోశ, ఇడ్లీ వాళ్ళకి ఇస్తున్నాం. దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మిల్లెట్స్ ఎలా చేసుకోవాలో కూడా కొంచెం ట్రైనింగ్ ఇచ్చి చెప్పిస్తున్నాము. ఇవన్నీ కూడా మేము మా ఫామ్లోనే పండిస్తున్నాము. మా ఫామ్ అయ్యవారిపల్లిలో డాక్టర్స్ ఫామ్ అని పెట్టి దాంట్లో న్యాచురల్గా ప్లాన్ చేస్తున్నాము. నాతో పాటు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కూడా ఉపయోగపడే విధంగా మా హాస్పిటల్ ఆవరణలో ఒక క్యాంటీన్ ఆర్గానిక్ స్టోర్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో ఏంటంటే ఎవరైతే ప్రకృతిలో పండించిన ప్రోడక్ట్స్ అన్నీ వచ్చి కూడా మా హాస్పిటల్లో అమ్ముకోవచ్చు. తద్వారా ఏమైతే రైతుకు ప్లస్ పేషెంట్కి మధ్యలో ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది. పేషెంట్ వాళ్ళు కూడా డైరెక్ట్ రైతు దగ్గరనే కొనొచ్చు. దీనివల్ల దళారు వ్యవస్థ నశిస్తుందని ఆశిస్తున్నా. దాని ఉద్దేశంతోనే అది స్టార్ట్ చేశాను నేను. ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ పేషెంట్ మా హాస్పిటల్ కొంచెం నగరానికి దూరంగా ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ తిరిగి రిటర్న్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకు ఎద్దుల బండి ఒకటి తయారు చేశాం కొత్తగా వినూత ఆలోచనతో. దీంట్లో ఏంటంటే ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ ఎవరైనా సరే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు తిరిగి చౌరస్తా వరకు వదిలిపెడతాం. ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనము ఎలాంటి బండ్లు వాడినా కూడా పొల్యూషన్ వస్తుంది, సౌండ్ పొల్యూషన్ వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వస్తుంది. దీన్ని తగ్గించడానికి ఎద్దుల బండి ప్లాన్ చేశాము. దీనివల్ల చాలా ఉపయోగపడుతుంది. చాలామంది పేషెంట్స్ కూడా దీన్ని వాడుకుంటున్నారు. మా హాస్పిటల్ మొత్తం కూడా చాలా వరకు చెట్లను పెంచాము. దీనివల్ల ఏంటంటే సహజసిద్ధమైన ఆక్సిజన్ పేషెంట్లకు అంది చాలా వరకు చాలా రోగాలను కూడా తగ్గిస్తుంది. అందుకోసమని చాలా జాగ్రత్తలు తీసుకుని హాస్పిటల్ చుట్టూ చాలా చెట్లు పెంచాము. దీనిలో భాగంగానే ఒక రోడ్డు విస్తరణలో ఒక 80 సంవత్సరాల రావి చెట్టుని కొట్టేస్తుందని తెలుసుకొని దాన్ని అక్కడ నుంచి తీసుకొచ్చి మా హాస్పిటల్ ఆవరణ నాటడం జరిగింది. అది అదృష్టం కొద్దీ దేవుని దయ వల్ల చాలా బాగా మళ్ళీ వేర్లు వచ్చి చెట్లు కొమ్మలు పెంచుతున్నాయి. రావి చెట్టు జనరల్గా ఏంటంటే ఎక్కువ శాతం ఆక్సిజన్ విడుదల చేస్తుంది, రావి చెట్టు కానీ వేప చెట్టు కానీ. సో ఈ రావి చెట్టు చుట్టూ అరుగు కూడా కట్టించాము. దానివల్ల పేషెంట్లు అక్కడ సేద తిరుగుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మంచిగా చేసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ వాళ్ళకి మెయిన్గా ఏంటంటే ఆక్సిజన్ సప్లిమెంట్ కానీ ఇలాంటి ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ఉంటే లోపల ఉండే పిండం కూడా పెరుగుదల మంచిగా ఉంటుంది. డెలివరీ కూడా మామూలుగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలా ఇంత ప్రశాంతమైన వాతావరణం. మెయిన్గా ఆ కాన్సెప్ట్తో ఈ హాస్పిటల్ ఇలా ప్లాన్ చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో పిల్లలు చాలా వరకు మొబైల్ ఫోన్లకు అలవాటు పడ్డారు. ఈవెన్ మా హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా చాలా వరకు మొబైల్ ఫోన్లోనే మునిగిపోతున్నారు. వాళ్ళు ఎక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు తెలియట్లేదు. దీన్ని ఎలాగైనా సరే ఇది పద్ధతి చేంజ్ చేద్దామన్న ఉద్దేశంతో మేము పిల్లలకి ఆట స్థలం కూడా ఏర్పాటు చేశాము. ప్లే గ్రౌండ్ లాగా చేశాము. దాంట్లో జారుడు బండ కానీ అవన్నీ కూడా పెట్టాము. దీంతో పాటు కొన్ని కుందేలను పెంచాము, పక్షులను కూడా పెంచాము. కొన్ని రకాల కుందేళ్ళు, తర్వాత బాతులు ఉన్నాయి, హంసలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒక కొత్త లోకంలోకి వచ్చి ఈ మొబైల్ ఫోన్ని దూరం చేసుకొని న్యాచురల్గా వాళ్ళ ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకుంటున్న ఆలోచనతో ఇవన్నీ కూడా స్టార్ట్ చేశాము.